పైన రాకాసి నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోతే పోతే పోపో టాపులేసి పోతే పోతే పోపో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే కన్నే కొట్టాబంటే టాపులేసిపోతే ముద్దే పెట్టాబంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో నమస్కారం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళా కార్యక్రమానికి స్వాగతం, సుమస్వాగతం. స్టార్ మహిళా కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులారా, మీ అందరికీ హిప్నాటిజం డే శుభాకాంక్షలు. అదేదో హిపోపోటమస్ అనుకునేరు కాదు, మిమ్మల్ని అదో లోకానికి తీసుకెళ్లేటువంటి రోజుకి స్వాగతం, సుస్వాగతం. అసలు భార్యలకి విడిగా ఈ హిప్నాటిజం డే అనేది నేను నేర్పించక్కర్లేదు, ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళ ఆయనల్ని అధోలోకానికి తీసుకెళ్తూనే ఉంటారు. కానీ ఈ రోజు స్పెషల్ గా ఈ రోజు డిజైన్ చేశారు కాబట్టి హిప్నాటిజం డే అని మీ అందరికి, అలాగే ఈ హిప్నాటిజం ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి, మాకు తెలిసైతే పట్టాభి గారు ఉన్నారు, వారికి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. ఇక మీ పరిచయాలు, నేను హిప్నాటిజం చేయించి మీ పేర్లు చెప్పిస్తాను. చూడండి, చూడండి, ఓన్లీ వేలు మాత్రమే చూడండి, మీకు ఇంకేమీ కనిపించట్లేదు. ఏం కనిపిస్తుంది ఇప్పుడు? ఏం కనిపిస్తుంది? నేను మొత్తం కనిపిస్తున్నానా? ఓన్లీ నా వేలు మాత్రమే చూడండి. ఇప్పుడు చెప్పండి, మీ పేరేంటి? గీత. చెప్పించేసాను, చూసారా? అది హిప్నాటిజం స్పెషాలిటీ. గీత, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తుంటారు? కరీంనగర్ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. హౌస్ వైఫా? హిప్నాటిజం వచ్చా మీకు? వచ్చా రాదా? వచ్చు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి? 10 years. ఈ 10 years లో ఎన్నిసార్లు వాళ్ళ ఆయన హిప్నటైజ్ చేసి పడేసిందో ఏమిటో. ఆవిడికి తెలియదు, ఆయనకి తెలియదు. నా పేరు శైలజ, నేను కామారెడ్డి నుంచి వచ్చాను. హిప్నాటిజం అంటున్నారు కానీ హిప్నాటిజం అంటే ఏమిటో తెలుసా? హిప్నో అంటే ఒక నిద్రావస్థ, అంటే ఒక సబ్ కాన్షియస్ స్టేజ్ లోకి మనల్ని తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి మనకి జ్ఞానోదయం కలిగించడం. జ్ఞానోదయం కాకపోయినప్పటికీ కొంతమంది ఏవో చెప్పాలనుకుంటారు, అవి చెప్పలేకపోతారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్నిట్లోనూ క్లారిటీ తీసుకురావడం అనమాట. ఓకే, నా పేరు సంతోష్ రూప, నేను ఈసీఎల్ నుంచి వచ్చాను. యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ గా వర్క్ చేస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. నా పేరు శిల్ప, నేను మంచిర్యాల నుండి వచ్చాను. నేను హౌస్ వైఫ్ ని. ఓకే. స్వప్న, నేను బడంగపేట నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్ ని. ఓకే. నా పేరు అరుణ, నేను కరీంనగర్ నుండి వచ్చాను. హౌస్ వైఫ్ ని. ఓకే, నేను ఇక్కడ హిప్నాటిజం మొదలు పెడతాను, కానీ కొన్ని రౌండ్లు అయిపోయిన తర్వాత. ఓకే. గీత, సంతోష, స్వప్న, అరుణ, శిల్ప, శైలజ, వీళ్ళల్లో ఈ రోజు స్టార్ మహిళ అయ్యేది ఎవరు? గెస్ట్ చేయండి. గీత, సంతోష, స్వప్న, అరుణ, శిల్ప, శైలజ, వీళ్ళల్లో ఈ రోజు స్టార్ మహిళ అయ్యేది ఎవరు? గెస్ట్ చేయండి. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి, చూద్దాం. స్టార్ కార్డ్ ఎవరి దగ్గర ఉందో చూద్దాము. కంగ్రాచులేషన్ స్వప్న. ఏమీ చేయకుండానే కేవలం కవర్ లో నుంచి ఒక కార్డు తీసి మీరు 20 పాయింట్లు సంపాదించుకున్నారండి.
వెరీ గుడ్. మీ అందరికి ఏమొచ్చింది? ఓకే, సో ఇప్పుడు ఏంటంటే స్వప్న దగ్గర 20 పాయింట్లు ఉన్నాయి కాబట్టి మనం ఈ పట్టుకోండి చూద్దాం జరజర రౌండ్ లో. స్వప్నకి కళ్ళకి గంతలు కట్టేస్తాము. తను ఎవరిని ఫస్ట్ పట్టుకుంటే, ఎవరు ఫస్ట్ అవుట్ అవుతే వాళ్ళకి 10 పాయింట్లు వస్తాయి. తర్వాత అవుట్ అయిన వాళ్ళకి 12, ఆ తర్వాత 14, ఆ తర్వాత 16, చివరిగా మిగిలిపోయిన వాళ్ళకి 18. ఓకే, పంజరాన్ని దింపుదామా? ఓకే. తీయండి బండ్లు, దింపండి పంజరం. ఇప్పుడు ఏం జరగబోతుందో నేను హిప్నాటిజం లో మీకు చూపిస్తాను. మీరందరూ ట్రాన్స్ లోకి వెళ్తున్నారు. ఇప్పుడు ఏంటి 1600 ఎపిసోడ్ల నుంచి మీరు ఆ ట్రాన్స్ లోనే ఉన్నారు. ఇప్పుడు స్టార్ ఎవరికైతే వచ్చిందో అంటే స్వప్నకి కళ్ళకి గంతలు కట్టేస్తాం అన్నమాట. మిగిలిన వాళ్ళందరూ ఈ కేజ్ లోకి వెళ్ళిపోతారు. ఓకే, సో ఫస్ట్ అవుట్ అయిన వాళ్ళకి తక్కువ పాయింట్లు వస్తాయి, తెలుసు కదా. స్వప్న చేతికి దొరకకుండా తిరగడమే మీ కిటుకు. ఓకే, హిప్నటైజ్ చేసినా ఇప్పుడు మిమ్మల్ని. ఎందుకండి మళ్ళీ ఈ కేజ్ లోపలే ఉండిపోతారు. ఆవిడ్ని పిలిచేద్దాం. స్వప్న, నేను బయటికి వెళ్ళిన తర్వాత మీరు ఆట మొదలు పెట్టేయచ్చు, లేదంటే ఫస్ట్ ఈవిడ నన్నే పట్టుకుంటుంది. రెడీ, 1 2 3 గో. పాయింట్లు వచ్చాయి నీకు. హిప్నాటిజం గురించి చాలా మందికి చాలా రకాలైన అపోహలు ఉన్నాయి. హిప్నాటిజం చేసేసి వాళ్ళని ఏమైనా చేసేసేయొచ్చు, ఏ రకమైనటువంటి బిహేవియర్ అయినా వాళ్ళతో చేయించేయొచ్చు అని. కానీ కాదు, అవతల వాళ్ళు అనకపోతే యువతల వాళ్ళు ఏమీ చేయలేరు. సో మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండి మనం అవన్నీ కూడాను వాళ్ళు చెప్పే ఆర్డర్స్ అన్ని వింటున్నప్పటికీ తప్పుగా ఏమైనా ఆర్డర్లు ఇస్తే మాత్రం మనం కూడా మెలుకొని కూర్చుంటాం అంతే. సరే, అయితే నేను మిమ్మల్ని ఇప్పుడు హిప్నటైజ్ చేయాలి. కళ్ళు మూసుకోండి. మూసుకున్నారా? వెరీ గుడ్. నేను ఇప్పుడు 100 నుంచి 1 వరకు లెక్క పెట్టడం. వాళ్ళు ఎవరు తెరవమన్నారు మిమ్మల్ని? మళ్ళీ మూసుకోండి. ఓకే, 100 నుంచి 1 వరకు నేను లెక్క పెడతాను. మీరు ఈలోగా మెల్లిగా నిద్రలోకి జారుతున్నారు. 100 100 100 100. నిద్ర రావట్లేదా నీకు? అందుకే రాత్రి అంత బాగా పడుకుంటే పొద్దున్న ఎందుకు వస్తుందమ్మా? వెళ్ళి పని చూడు వెళ్ళుకో. అమ్మా స్వప్న, ఏం కనిపిస్తుంది నీకు ఇప్పుడు? ఏమీ కనబడట్లేదు. వెరీ గుడ్, నాకు కూడా కావాల్సింది అదే. రెడీ, 1 2 3 గో. శైలజ, మీకు 12 పాయింట్లు వచ్చాయి. హిప్నోటిజం లో మనం సెల్ఫ్ హిప్నోటిజం చేయించుకోవడం కూడా ఒక టెక్నిక్. మనల్ని మనం ఆనందంగా ఉంచుకోవడం ఎలాగా? ఒక భర్తకు ఒకసారి డౌట్ వచ్చిందంట, నేను ఎప్పుడైనా సరే చిరాకు పడ్డా గొడవ పడ్డా, నువ్వు మాత్రం అసలు చిరాకే పడ్డం లేదు, గొడవ పట్టలేదు, సైలెంట్ గా వెళ్ళిపోతున్నావు, ఏంటి ఏం చేస్తావు వెళ్ళిపోయి అంటే, ఏం లేదండి మీరు ఎప్పుడైనా సరే కోపడితే నేను వెళ్ళి బాత్రూమ్ కడుక్కుంటున్నాను అనిందంట ఆవిడ. అదేంటి, నేను నిన్ను తిడితే నువ్వు వెళ్ళి బాత్రూమ్ కడుక్కుంటున్నావా? అదేంటి అదేం ఆనందం నీకు అంటే, మీ బ్రష్ తోనే కదండి నేను బాత్రూమ్ కడుగుతున్నాను అని.
లేనటువంటి పైశాచికమైన ఆనందం అనమాట. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, మీకు 12 పాయింట్లు వచ్చాయి. వెళ్ళండి. అమ్మా స్వప్న, ఏం కనిపిస్తుంది? ఏమీ లేదు. కావాల్సింది అదే. 1 2 3 గో. అరుణకి 14 పాయింట్లు. కమాన్ స్వప్న, ఎవరికి 16 ఎవరికి 18? 1 2 3 గో. స్వప్న శిల్ప అవుట్ అయిపోయింది. శిల్పకి 16 పాయింట్లు, సంతోష్ రూపకి 18 పాయింట్లు. మిమ్మల్ని హిప్నటైజ్ చేస్తాను. కళ్ళు మూసుకోండి ఇద్దరు. కళ్ళు మూసుకోవడం కూడా పాపమేనా? మూసుకోండి కళ్ళు. ఇద్దరు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. ఏం లేదు, ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూడండి. స్టార్ మైండ్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. అనస్థీషియా ఇవ్వకుండా హిప్నటైజ్ చేసి 300 మందికి ఆపరేషన్ చేసినటువంటి డాక్టర్ ఎవరు? తెలుసుకోవాలి అనుకుంటే మీరు ప్రశ్నకు వేళాయిర రౌండ్ వరకు వెయిట్ చేయాల్సింది. ఓకే, ఇప్పుడు ఒక పాట. ఆనందంలో పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో చెలి దూకేస్తున్నా తికమకలో ఎల్లో తొలి తొలి చూపుల మాయా తొలకరిలో తడిసిన హాయ అనుగుణ తకధిమి చూసావా ప్రియా గుండె జారి గల్లంతయ్యిందే తీరా చూస్తే నీ దగ్గర ఉందే నీలో ఏదో తీయని విషముందే నా ఒంట్లోకి సరున పాకిందే ఏ కన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా ఏ కన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ బద్దలేని మందు కంట దారుణం రబ్బరు గాజులు తెచ్చానే రిబ్బన్ పువ్వులు తెచ్చానే అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తరిని బరికొచ్చానే నువ్వంటే పాడి పాడి చేస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే నువ్వంటే పాడి చేస్తానే నీ వెంటే పాడి వస్తానే. సంతోష, శిల్ప, శైలజ బాగుంది.
ఫస్ట్ డాన్స్ కి ఫస్ట్ సాంగ్ కి సంబంధించి అడుగుతానే క్వశ్చన్. దిల్ సే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో. మీరు విన్న ఆ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? దేవిశ్రీ ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ వినండి. నా వేలు చూడండి. చెయ్యిని చూడమంటారా చేతుకున్న వేళని చూడమంటారా సార్? చేతుకున్న వేళని చూడండి. ఎగస్ట్రాలు వద్దు. ఇప్పుడు మీరు నిద్రపోతున్నారు, నటించద్దు. ఓకే? నిద్రపోతున్నావు నిద్రపోతున్నావు నిద్రపోతున్నావు. ఇప్పుడు నిన్ను గతంలోకి తీసుకెళ్తాను. రైల్లోనా బస్సులోనా? సైకిల్ మీద. ఇందాక ఏం చెప్పాను? ఎక్స్ట్రాలు వద్దన్నారు. పడుకో. హ్యాపీగా పడుకుంటున్నావు, సుఖంగా పడుకుంటున్నావు, ఆనందంగా పడుకుంటున్నావు. నువ్వు పడుకున్నావు. ఇప్పుడు నీ వయసు 2 సంవత్సరాలు. ఎవరో నన్ను హిప్నటైజ్ చేశారు. ఎవరది? వచ్చేసి స్టార్ మహిళ పెద్ద డాక్టరా? అమ్మా చూసుకుంటా. ఇంతకీ హిప్నటైజ్ చేసిన డాక్టర్ ఎవరు? స్వప్న. ఆలీ. కరెక్ట్ ఆన్సర్. స్వప్నకి 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. లష్కర్ పోరి చూడు లాయిలబ్బ బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు, అత్తరు సెంటు చూడు, అత్తొచ్చిన దారి చూడు, దిష్టై దాగుదాది బుక్కన సుక్కెట్టి చూడు. లష్కర్ పోరి చూడు లాయిలబ్బ బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు. ఏం చేశారు? బాగా చేశారు. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? చెప్పు స్వప్న. జబర్దస్త్. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 6. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూడండి. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. మర్యాద రామన్న సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆర్తి అగర్వాల్. అదే మరి. కూడా తీసుకోకుండా తప్పు సమాధానం చెప్పేసింది. సలోని. లాభం లేదు. సెకండ్ క్వశ్చన్ కూడా మీరు తప్పు సమాధానం చెప్తారేమో. నేను మిమ్మల్ని హిప్నటైజ్ చేయాలి. చూడండి, ఇది నేను అక్కడ ఒక స్పాట్ లైట్ వేస్తాను, దాన్ని మాత్రమే చూడండి. ఆ సెంటర్ లో చూడండి, కాన్సన్ట్రేట్ చేయండి. మీకు ఏం కనిపిస్తుంది? ఇప్పుడు ఏం కనిపిస్తుంది? ఏం కనిపించట్లేదా? అయితే ఇవిడ రెండోది కూడా తప్పు చెప్పేలాగే ఉన్నారు. మళ్ళీ చూడండి, ఇప్పుడు ఏం కనిపిస్తుంది? డాట్ కనిపిస్తుందా? బాగా చూడండి, కాన్సన్ట్రేట్ ఆన్ ద డాట్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. మత్తు మందు కనిపెట్టక ముందు హిప్నోటిజం తో రోగిని మత్తులోకి వెళ్లేలాగా చేసే ప్రక్రియ ఏ శతాబ్దంలో మొదలైంది? ఆప్షన్ ఏ 15వ శతాబ్దం, బి 19వ శతాబ్దం. 15వ శతాబ్దం కాదు, 19వ శతాబ్దంలో అంట. తర్వాత నా దగ్గర కౌన్సిలింగ్ కి రమ్మా, నీకు బాగా హిప్నోటిజం చేయాలి నేను. కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల,
ఏ నమ్ముతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నమ్ముతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏం చేస్తున్నారు? కింద హిట్ కొడుతున్నారా? పైన కొడుతున్నారు? బాగా పంపు కొట్టారు. కింద కొట్టారు పంపు, పైన కొట్టారు పంపు. ఎవరికి తెలుసా? థ్యాంక్స్. మీరు వెళ్ళి మీ ఆయన కొట్టుకోండి. కలేజా సినిమాలో హీరోయిన్ ఎవరు? అనుష్క. ఈ అమ్మాయిని నేను ఇందాకే హిప్నోటిజం చేశాను కాబట్టే కరెక్ట్ సమాధానం చెప్పగలిగింది అని నేను అనుకుంటున్నాను. తీసుకుంటారు. స్వప్న 3, శైలజ 1, శిల్ప 1, అరుణ 1. సెల్ఫ్ హిప్నోటిజం అంటే ఏమిటి? మనల్ని మనం మోటివేట్ చేసుకోవడం, అంటే మన కాన్సన్ట్రేషన్ అంతా మన హ్యాండ్ ఓవర్ లో ఉంచుకోవడం. లేకపోతే పక్కింటి వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉంటుందా అది? సెల్ఫ్ అంటే మందే కదా. నాకు తెలుసు, మీకు తెలుసో లేదో. సెల్ ఫోన్ అనుకున్నామండి మేము. సెల్ ఫోన్ అయితే కాదు. వెరీ గుడ్. మీకు సెల్ఫ్ హిప్నోటిజం తెలుసా? తెలియదా? నేను మీకు నేర్పిస్తాను. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోమంటే మూసుకోరే ఎవ్వరు. భయం నేను ఆ నెక్లెస్ కొట్టేస్తానా అని. నాకెందుకండి నెక్లెస్? మీ కాళ్ళు చాలా రిలాక్స్డ్ గా ఉన్నాయి. మీ మోకాళ్ళు చాలా రిలాక్స్డ్ గా ఉన్నాయి. ఒకసారి ఊపండి వాటిని, మోకాళ్ళని. వెరీ గుడ్. ఇప్పుడు మీ అర చెయ్యి రిలాక్స్డ్ గా ఉంది. అలా ఉండక్కర్లేదు, మామూలుగా కింద ఉండొచ్చు. వాటికి ఏమైనా రెక్కలు వచ్చాయో ఏమిటి? మీ మోచేయి రిలాక్స్డ్ గా ఉంది. మీ భుజాలు రిలాక్స్డ్ గా ఉన్నాయి. ఇప్పుడు మీ మొహం రిలాక్స్డ్. కళ్ళు మూసుకోండి. మీ మొహం రిలాక్స్డ్ గా ఉంది. మీ తల, మీ జుట్టు, మీ చెవులు, మీ మెడ టోటల్ గా మీరు గాలిలో తేలిపోతున్నారు. ఇలా మనకి మనం అనుకొని రాత్రి పడుకున్నట్టయితే ప్రశాంతంగా నిద్రపోగలుగుతామంట. ఇది నిజంగా హిప్నోటిజం టెక్నిక్. నిద్ర రాని వాళ్ళు ఇది ట్రై చేయండి. టపీ మన నిద్రలోకి వెళ్ళిపోతారు. అంతే. నీకు 6 పాయింట్లు వద్దా? వద్దు. ఇలా మనం బయటికి లేపచ్చు వీళ్ళని. గీత 1, శైలజ 2, శిల్ప 2, అరుణ 1. కెప్టెన్ నాగార్జున సినిమాలో హీరో ఎవరు? నాగార్జున. వెరీ గుడ్. ఇది కూడా తప్పు చెప్పినట్టయితే నేను ఇవిడిని ఖచ్చితంగా హిప్నోటిజం చేసి ఆపరేషన్ చేయాల్సిందే. తీసుకోండి 6. శైలజ 2, సంతోష్ రూప 3, శిల్ప 1. హిప్నోటిజం ద్వారా వైద్యం చేయడాన్ని ఏం థెరపీ అంటారు? ఆప్షన్స్: ఏ హిప్నోథెరపీ, బి సైకోథెరపీ. హిప్నోథెరపీ. ఎస్. హిప్నోటిజం ద్వారా కొన్ని మానసిక శారీరక రోగాల్ని తొలగించవచ్చు. చాలా మందికి సిగరెట్, మందు లాంటి అలవాట్లు ఉంటాయి. కొన్ని సిట్టింగ్స్ ఆఫ్ హిప్నోటిజం కి వెళ్ళినట్టయితే, అంటే వాళ్ళు కూడా అంగీకరించినట్టయితే మాన్పించవచ్చు. ఎస్, పూర్తిగా కాకపోయినా చాలా వరకు లాభం ఉంటుంది, నమ్మే వాళ్ళకి నమ్మినంత. మీకు అలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా? సారీ, మీకేం లేవు. ఎవరికైనా ఉన్నట్టయితే నా దగ్గర పంపించండి. నేను లేనిపోయిన అలవాట్లు కూడా వాళ్ళకి నేర్పిస్తాను. తీసుకోండి 3. శైలజ 1, అరుణ 1, గీత 1. సుమా, ఒక జోక్ చెప్తాను. చెప్పండి. ఇద్దరు నైబర్స్ ఉంటారు, రవి, రాజు అని. రవి అంటాడు రాజు తోటి, ఏంటి మా ఇంటి చుట్టుప్రక్కల అందరి ఇండ్లలో దొంగతనాలు జరుగుతున్నాయి, మీ ఇంట్లో ఎందుకు జరగట్లేదు అని అంటాడు రాజుతోటి. రాజు అంటాడు కదా, ఏం లేదు, నేను రోజు టూలెట్ బోర్డు పెడుతున్నాను, అందుకే దొంగలు పడట్లేదు అని చెప్తాడు అనమాట. ఓ, ఇప్పుడు చెప్పారుగా, దొంగతనం చేసుకున్న వాళ్ళందరూ సామాన్లు తీసుకుని ఆ బోర్డులోకి వెళ్తారులే. జుమ్మంది నాదం సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్: ఏ ప్రియమణి, బి తాప్సి. తాప్సి. తీసుకోండి 3. స్వప్న 2, శిల్ప 1. లేవండి, మేల్కోండి, లక్ష్యాన్ని చేరే వరకు విశ్రమించకండి అని భారతీయ యువకులకు పిలుపునిచ్చింది ఎవరు? ఆప్షన్స్: ఏ స్వామి వివేకానంద, బి రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్. తప్పు సమాధానం. అలా పిలుపునిచ్చింది స్వామి వివేకానంద.
తీయాలా ఇక నువ్వు నేను ఇరగ తీయాలా బెండప్పారావు సినిమాలో హీరో ఎవరు? అల్లరి నరేష్. 6 పాయింట్లు తీసుకోండి. సంతోష రూప 2. శిల్ప వద్దు శిల్ప. తమ్ముడు చెప్తానులే. చెప్పండి. చెప్పి బైక్ నేను అన్నయ్యకి చెప్తా. వదిలేసే. స్వప్న 2. శైలజ 1. అరుణ 1. రేగి పండులో ఉండే ఆమ్లం ఏది? ఆప్షన్ ఏ నత్రిక్ ఆమ్లం, బి సిట్రిక్ ఆమ్లం. సిట్రిక్ ఆమ్లం. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 3. సంతోష రూప 1. స్వప్న 1. అరుణ 1. మిమ్మల్ని కొంచెం కాలేజీ స్టార్ట్ అయిన డేసెస్ అన్నట్టు అమ్మాయిలు అబ్బాయిలు ఉంటుంటారు కదా, ఒక అమ్మాయి అబ్బాయి కలిసి మాట్లాడుకుంటుంటారు. అమ్మాయి చెప్తుంది నన్ను అందరూ అక్క అని పిలుస్తారు అంటాడు. అయితే అబ్బాయి అంటాడు వా వాట్ ఏ కోఇన్సిడెన్స్, నన్ను అందరూ బావా అని పిలుస్తారు అంటాడు. చెలి చెలి చెలియా చెదిరిన కలయా నువ్వు పలకని మాటలాగలను మార్చమాకి సఖియా. చే 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 ఈ అక్షరాలని ఏమంటారు? ఆప్షన్స్. ఏ చాలు, బి చేలు. చేలు. కరెక్ట్. తీసుకోండి 3. స్వప్న 3. ఇదిగోండి నేను అప్పుడెప్పుడో అడిగాను కదా ఒకటి, మత్తు మందు లేకుండా ఆపరేషన్లు చేసిన డాక్టర్ ఎవరని, అది మీకు వచ్చింది. మత్తు మందు లేకుండా కేవలం హిప్నోటిజం సాయంతో దాదాపు 300 ఆపరేషన్లు చేసిన డాక్టర్ పేరేమిటి? ఆప్షన్స్ అండి. ఏ డాక్టర్ ఎన్ డైలే, బి డాక్టర్ సి ఎన్లే. డాక్టర్ సి ఎన్లే తప్పు సమాధానం. డాక్టర్ ఎన్ డైలే అనేటువంటి డాక్టరు మత్తు మందు వాడకుండా హిప్నోటిజం తో 300 ఆపరేషన్లు చేశారంట. నేను ఒకటి చేస్తాను, ఇప్పుడు మీరు చేయాలి. మరి నేను చేసేది మీరు చేయాలి. ఓకే ఓకేనా? ఏంటేవో ఆయుధాలు కూడా తీసుకొచ్చినట్టు. మీకోసమేనండి. కమాన్, ఏదైనా సరే నా ఎడమ చేత్తో నేను చేసేస్తాను. చూడండి, నేనా మీరా చూద్దాం. ఓకే, ఇది ఎంత ఉంది సుమా? 18. అలా కాదు, ఒక్కొక్క డైల్ మీద ఎంత ఉంది? 3 ఉంది కదా. ఇప్పుడు 5 చేశాను నేను. తర్వాత మీరు చేయండి. ఓకే, ఇలా పెట్టాలి, ఇలా చేయాలి. ఇప్పుడు మీరు చేయాలి. అయితే ఆ 3 పెట్టివ్వండి ఫస్ట్, ఎందుకంటే 3ని 5 చేయగలం కానీ 5ని మనం 3 చేయలేం. చూడండి, ఇప్పుడు ట్రై చేయండి. రాలేదు, మీరు చీటింగ్ చేస్తున్నారు సుమా. మీరు చీటింగ్ చేస్తున్నారు. కూర్చోండి, ఆవేశపడద్దు. కూర్చోండి, ఆవేశపడి అక్రమాలకు దిగద్దు. లేదండి, మీరు శైలజ ప్లేస్ లోకి వెళ్ళండి, నేను చేసేస్తాను. నేను ఇది చేయలేను, ఎందుకంటే నేను మెజిషియన్ ని కాదు, నేను హిప్నోటిస్ట్ ని. నేను ఎందుకు చేస్తాను? నేను మెజిషియన్ వేషంలో వచ్చినప్పుడు అది చేస్తాను. ఇది పట్టుకోండి. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. హిప్నోటిజం లో ఇంకొక భాగం ఏమిటంటే, కొంతమంది కొన్ని పనులు చేద్దాము అనుకుంటారు కానీ చేయలేకపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళని హిప్నోటిస్ట్ దగ్గరకు తీసుకొచ్చినట్టయితే వాళ్ళని మెల్లిగా ఆ ట్రాన్స్ లోకి తీసుకెళ్లి వాళ్ళ అనుమతితోనే ఆ పనులన్నీ కూడాను వాళ్ళు చేసేలాగా వాళ్ళలో పాజిటివ్ ఎనర్జీని నింపుతారనమాట. సినిమాల్లో చూపించినట్టుగా ఏదో మాయ చేసేసి మీరు నిద్రలోకి వెళ్తున్నారు అంటే అది వెళ్ళడం చాలా తప్పు. అలాంటిది ఏమీ జరగదు. ఇది అవతల వాళ్ళ కన్సెంట్ తో, అవతల వాళ్ళు అంగీకరిస్తే మాత్రమే జరిగేటువంటి ఒక సైంటిఫిక్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, అర్థమైందా మీకు? ఎవరైనా హిప్నటైజ్ అవ్వాలనుకుంటున్నారా? చూడండి, నేను చూపించినటువంటి స్పాట్ నే చూడండి. చూడండి, బాగా కనిపిస్తోందా? అందరూ ఇదే చూస్తూ ఉండండి. నేను వెనక్కి లెక్క పెడతాను. 100 0 ఆగండి మీరు. 99 97 మీ కళ్ళు వైర్లు కమ్ముతున్నాయి. 95 90 మీ కళ్ళల్లోకి వైర్లు కూడా కమ్ముతున్నాయి. 85 83 15 14 మీ కళ్ళు మూతలు పడుతున్నాయి.
పోనీ మీ కళ్ళల్లోకి 2 మూతలు పడ్డాయి. 10 లేదు 5 2 అయ్యో మ్యాథ్స్ లో పూరా మీరు చాలా కష్టం అండి ఇలాంటి వాళ్ళతో. ఏంటిది అసలు వీళ్ళ ఆయనలు ఎట్లా భరిస్తున్నారో ఏమిటో వీళ్ళని బాబోయ్. మీ ఇంట్లోకి పొరపాటును కూడా దొంగలు రారు. మీరు ఎప్పుడైనా పడుకుంటే కదా అసలు మొత్తం రాత్రి అంతా కళ్ళు తెరుచుకుని ఇలాగే ఉంటారు అందరూ. వామ్మో. ఓకే, లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహల్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఇందులో మొదటి చిత్రం చెప్పండి అరుణ గారు. తాప్సీ. చూద్దాం ఎవరో అది. అది తమన్నా, తాప్సీ కాదు. -6. నెక్స్ట్ చిత్రం సంతోష్ రూప. రామ్ చరణ్. ఓకే చూద్దాం. ఎస్ రామ్ చరణ్. 6 పాయింట్లు మీకు. నెక్స్ట్ చిత్రం శైలజ. నయనతార. చూద్దాం. ఎస్ నయనతారానే కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. తర్వాత చిత్రం గీత. మహేష్ బాబు. చూద్దాం. మహేష్. 6 పాయింట్లు గీతకి. తర్వాత చిత్రం శైలజ. పవన్ కళ్యాణ్. చూద్దాము. అది నాగార్జున. మీరు అయిపోయారంట. తిప్పేస్తున్నాడు ఆయన. -6. తర్వాత చిత్రం సంతోష్ రూప. బ్రహ్మానందం. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. సో అలా ఈ రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మేళలో పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించేయండి. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే, మీ గేమ్ ఫస్ట్ అరటిపండు తినండి, తర్వాత బంతాట ఆడండి. అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఈ గ్లాస్ సెట్ ఒకటి తీసుకొని 3, ఇది అయిపోయిన తర్వాత దీనిపైన 2 దగ్గర దగ్గర పెట్టుకోండి. ఒకటే హ్యాండ్ వాడాలి. ఇది దీని తర్వాత ఇంకో సెట్, దీని తర్వాత ఇంకో సెట్, అలా ఎన్నైనా పెట్టుకోండి. 1 2 3 గో.
6, 12, 13, 14, 15, 16, 17, 18. 108 పాయింట్స్ వచ్చాయి మీకు. తీసుకోండి. మీరు గెలుచుకున్నారు డిన్నర్ సెట్. 1 2 3 గో. ఆరు 7 8 9 10 11. ఈ 11లో మీకు అక్కడ ఒకటి మైనస్ అవుతుంది, ఎందుకంటే మీరు ఒకటేసారి 2 పెట్టారు కాబట్టి. సో టోటల్ నెంబర్ ఆఫ్ గ్లాసులు 10. 11 12 72. అండ్ అలాగే హాట్ బాక్స్ సెట్. 1 2 3 గో. ఆరు 12 18 24 25 26 156 పాయింట్స్ వచ్చాయి. రైస్ కుక్కర్ వచ్చింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో 1 2 3 గో. ఆరు 12 18 24 25 26 27 28 168 తీసుకోండి. అండ్ హండీ సెట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో.
12, 18, 24, 30. ఇందులో 2 ఉన్నాయమ్మా. ఇచ్చి ఎలా అబ్బా? 30, 31, 32 కాబట్టారండి. 192. కూల్ కేక్ కూడా వచ్చింది. మీ టార్గెట్ 34 ఆర్లు. మీరు బాగా ఆడేలాగా హిప్నటైజ్ చేయనా? చేయండి. మీరు బాగా ఆడుతున్నారు. సుమా మమ్మల్ని చేయలేరేంది? నేను చేసినా చేయకపోయినా అందరూ ఒకటేలా ఉంటారు. ఎందుకు పెద్ద నేను చేసినంత మాత్రం నీవు ఆడేస్తారు. ఇప్పుడు 33 ఆర్లు కనుక వచ్చినట్టయితే మీకు సంతోషాకి టై అయిపోతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. పన్నెండు 18 19 20 21 22 132. ప్రోటీన్ మేకర్. నేను హిప్నటైజ్ చేయకుండా ఉండుంటే మీరు ఇంకా బాగా ఆడేవాళ్ళు. లలిత బ్రాండ్ రైజ్ స్టార్ మహిళ ఈ రోజు ఎవరు? సంతోష రూప.